హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్పి హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అయితే మరి మన ఛానల్లోని ఫోటోలు పెట్టి ఇలా వెనకాతల స్టోరీలు చెప్పడం లేదు అని అంటే డైరెక్ట్గా వచ్చి స్టోరీ చెప్పడం అనేది జరుగుతుంది. కొంచెం అది గమనించుకోగలరు. కొంతమందికి ఇలా నచ్చుతుంది, కొంతమందికి అలా నచ్చుతుంది. అందుకనే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మరి ఇంకెంత ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవినాష్ వాళ్ళ మేనత్త కూతురు పెళ్లికని చెప్పి అవినాష్ తన భార్య వాసంతి ఇద్దరూ కలిసి ఆ పల్లెటూరుకి అయితే వెళ్తున్నారు. అదొక మారుమూల పల్లెటూరు. తెల్లవారుజాము 4:30 సమయానికి పెళ్ళైతే జరుగుతుంది. అందుకనే ఆ సమయం కల్లా వాళ్ళైతే అక్కడికి చేరుకున్నారు. చుట్టాలు పక్కాలు అందరూ కూడా అవినాష్ వాసంతినైతే పలకరిస్తున్నారు. పైగా వాళ్ళక్కడ పల్లెటూరులో ఉండడం వల్ల వీళ్ళు కొత్తగా వింతగానైతే కనిపిస్తున్నారు వాళ్ళకి. వాళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంది. మరి ఈలోగా అవినాష్ వాళ్ళ మేనత్త దగ్గరికి వచ్చి, ఇదేంటి ఈ అమ్మాయి ఇలాంటి డ్రెస్ వేసుకుంది? అమ్మా, ఇక్కడ ఇలాంటివి వేసుకోకూడదు, ఇలారా, నువ్వు ఇంకేమైనా తెచ్చుకున్నావా అని అడుగుతుంది. తెచ్చుకున్నాను పిన్ని గారు, చీర ఉంది అని చెప్తుంది వాసంతి. సరే సరే, ఆ చీర కట్టుకోమ్మా, ఇక్కడ వాళ్ళందరూ ఏదైనా అనుకుంటారు అంటూ లోపలికైతే తీసుకువెళ్ళింది. ఇగో అమ్మా, ఈ రూమ్లో కట్టుకో అని చెప్పి, ఏరా అవినాషు, నీ ఆవిడికి ఇలాంటివన్నీ రావా ఏంటి అని పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడుతుంది. అదేం లేదత్త, తనకి చీర కట్టుకోవడం వచ్చు, కాకపోతే జర్నీలో ఎందుకని నేనే వద్దన్నానా అని చెప్తున్నాడు. ఇంకా ఈలోగా పెళ్లి కూతురు లక్ష్మి అయితే అక్కడికి వచ్చింది. ఇదిగోరా మీ మరదలు, చూడు ఎంత అందంగా ఉంది కదా, అందుకే ముందే చెప్పాను. కానీ నువ్వేమో ఈ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఏం చేస్తాం, అనుకున్నవన్నీ అవుతాయా అనేలోపే టక్కున తలుపు తీసుకొని బయటికైతే వచ్చింది వాసంతి చీర కట్టుకొని. ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదిగో అత్త, మా ఆవిడ, చూసావా ఎంత అందంగా ఉందో చీరలోని అని చెప్తున్నాడు. దానికి మూతి విరిచి అవునవును అంటూ వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి అయితే తీసుకుపోయింది. ఈలోగా మిగతా అమ్మలక్కలందరూ వచ్చి లక్ష్మినైతే రెడీ చేస్తున్నారు. మరి పూర్తయిన తర్వాత అక్కడ హోమం వేసి వాళ్ళిద్దరికి పెళ్లి తంతునైతే నిర్వర్తిస్తున్నారు పంతుళ్ళు. మరి పెళ్ళంతా పూర్తయిపోయింది. ఎంతో ఆనందంగా అందరూ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ పల్లెటూరు కాబట్టి చక్కగా ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. అంతేకాదు, కెమెరామెన్ వచ్చి ఇక్కడ నించోండి సార్, చాలా బాగుంటుంది అంటూ వాళ్ళకైతే ఫోటోలు తీస్తున్నాడు. అది చూస్తున్న మేనత్తకి కోపం వచ్చేస్తుంది. చిచి, అక్కడ నా కూతురు ఉండాల్సింది, ఇది ఎవరితో ఉంది అని కుళ్ళిపోతుంది. మరో పక్క తన కొడుకు సుబ్రహ్మణ్యం అయితే వచ్చాడు. రే సుబ్రహ్మణ్యం, ఎలా ఉన్నావు? వచ్చిన దగ్గర నుంచి నీకోసమే వెతుకుతున్నాను రా. అవును, నీ ఆవిడికి అలా జరిగిందంట కదా అంటూ పలకరిస్తున్నాడు. అవును అవును బావా అంటూ భావంగా మొహం పెట్టుకొని తనైతే వెళ్ళిపోయాడు. ఏంటత్త వీడేంటి ఇలా తయారయ్యాడు? పాపం వాళ్ళ ఆవిడ మీద బెంగ పెట్టుకొని ఉంటాడు. అయినా ఇలా జరుగుతుందని అనుకోలేదు ఎవరము అని అంటున్నాడు. అవును బాబు, మేం కూడా ఇలా అనుకోలేదు, ఏదో దాని కర్మకాలి అలా కాలిపోయిపోయింది అని నిష్ఠురంగా మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. ఏమైందండి, అసలు వాళ్ళ ఆవిడకి ఏమైంది అని వాసంతి అయితే అడుగుతుంది. అవినాష్ అయితే చెప్తున్నాడు, లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆవిడ చనిపోయింది. అది కూడాను అతి దారుణంగా కాలిపోయి చనిపోయింది. ఎలా చనిపోయిందో ఏమైందో ఎవ్వరికీ తెలీదు. ఆ సమయంలో మా అత్త కూడా ఇంట్లో లేదంట అని అంటున్నాడు. ఇంకా తెల్లవారేసరికి అప్పగింతల ప్రోగ్రాం కూడా అయిపోయింది. వాళ్ళ అత్తవారింటికి వెళ్తుంటే అందరూ ఏడుపులైతే మొదలుపెట్టారు. తన కూతురు అత్తారింటికి వెళ్ళిపోయిందని,
ఓ పక్క సంతోషంగా ఉన్న మరో పక్క అవినాష్ని చూస్తూ వాళ్ళ ఆవిడ్ని చూస్తూ కుళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన వాసంతి అక్కడ చిన్నగా ఏడుస్తున్న దుర్గనైతే చూసింది. అయ్యో పిన్ని గారు, ఎందుకు ఏడుస్తారు? ప్రతి ఇంట్లో కూడా ఇది సహజమే కదా, మరి నేను కూడా ఇంత దూరం వచ్చేసాను అని అంటూ ఉంటే కోపంగా తను కాస్త చూసి, నువ్వు గనక మా వాడి జీవితంలో రాకపోతే మా అమ్మ ఇక్కడే ఉండును, వీళ్ళు చేసుకొని ఎంతో సంతోషంగా మా ముందే ఉండును అని అనేసింది. ఆ ఒక్క మాట విసిరేసరికి వాసంతి మొహంలోని నీరు గారిపోయింది. ఇంక తను దూరంగానైతే వచ్చేసింది. అది విన్న అవినాష్ బాధపడ్డాడు. వాసంతిని పక్కకు తీసుకుపోయి, ఆవిడంతే, ఆవిడ అలానే ఉంటుంది, పట్టించుకోకు. పెద్దదాయి, పైగా ఎప్పటి నుంచో తన కూతురికిచ్చి పెళ్లి చేద్దామనుకుంది. నేనేమో నిన్ను ప్రేమించాను, ఇలా జరిగిపోయింది అని చెప్పుకొచ్చాడు. పర్వాలేదులేండి, నేను అవేం పట్టించుకోను, రేపు వెళ్ళిపోతాం కదా అని అంటుంది. వీలుంటే ఈ రోజే వెళ్ళిపోదాం, కానీ ఇది వెళ్ళనిస్తుందా అని అంటున్నాడు. ఈలోగా అక్కడికైతే వచ్చింది. ఏంటి గుసగుసలు, నా గురించేనా అనుకుంటూ. చాచా అదేం లేదత్తమ్మా, ఇంకేంటి, మేము సాయంత్రం బయలుదేరాలనుకుంటున్నాం అని చెప్తుంటే, అమ్మో సాయంత్రమా, అదేం కుదరదు, రేపంతా ఉండి ఎల్లుండి బయలుదేరుతురువే అని అంటుంది. ఎల్లుండి వరకు నాకింకా ఆఫీస్ వాళ్ళు ఇక్కడే ఉండిపోమని చెప్తారు అని అంటున్నాడు అవినాష్. ఓ సరేలే, అయితే ఎప్పుడు వెళ్దామనుకుంటున్నారు? ఈరోజు సాయంత్రం మటుకు వద్దు, రాత్రి సమయంలో ఇక్కడేం బాగోదు. పైగా ఇక్కడ కొన్ని ఇళ్ళులే ఉంటాయి, చూస్తున్నారు కదా, 10-15 ఇళ్ళ వరకు ఉంటాయి. అందరం కలిసి కట్టుగానే ఉంటాం. రాత్రి సమయంలో కొంచెం ఇబ్బందిగానైతే ఉంటుంది, అందుకనే ఎవ్వరం బయటికి రావట్లేదు. అందుకనే ఈ పెళ్లి ముహూర్తం కూడా తెల్లవారే పెట్టుకున్నామని చెప్తుంది. అవునా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు వింతగా అవినాష్. అదెందుకులే, ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయిన వారికి నీకెందుకురా, సరే సరే వెళ్ళి భోజనాలు చేయండి అని చెప్తుంది. సరేనని ఇద్దరు వెళ్ళి కూర్చొని చిలక గోరింకల్లా నవ్వుకుంటూ చక్కగా దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేకపోయింది. కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. అయితే మరి ఈలోగా సాయంత్రం 6:30-7 అయితే అవుతుంది. అందరూ భోజనాలు చేసేశారు. ఏంటిక్కడ, తొందరగా తిని తొందరగా పడుకుంటారా అని అడుగుతుంది. పల్లెటూరు కదా, అంతే ఇక్కడ. కానీ ఈరోజు ఎందుకనో మా అత్తమ్మ ఇక్కడున్న వాళ్ళు ఇంకా తొందరగానే పడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏంటో మరి విచిత్రం వింటాను అని అంటున్నాడు. సరే, ఇంకా అందరూ కూడాను వేరంగాను ఇళ్లలోని పనులన్నీ ముగించుకొని లోపలికైతే వెళ్ళిపోయారు. ఎవరి మటుకు వారు వాళ్ళ ఇళ్లలోనైతే ఉన్నారు. ఎవ్వరూ కూడా బయట లేరు. మా అత్త ఒక్కరిదాయే బయటనైతే కూర్చుంది. ఈలోగా అవినాషు వాసంతి ఇద్దరికీ నిద్ర పట్టగా బయటికి వచ్చి వాళ్ళ అత్తతో మాట్లాడతామనుకునేసరికి, అదేంటి, పడుకోమని చెప్పనుగా, ఎందుకు బయటకు వచ్చారు? ఈ సమయంలో బయటికి రాకూడదు, నేను కూడా లోపలికి వచ్చేస్తున్నాను, పదండి పదండి అంటూ లోపలికైతే తరిమేసింది. మరి లోపలికి వచ్చి మేము పడుకుందామని చూస్తే ఎక్కడా ఖాళీలైతే లేవు, అందరూ పడుకుండిపోయారు. ఏంటత్తమ్మా, ఎక్కడ పడుకుంటాం అని అంటూ ఉంటే, సరే సరే అదిగో మన పక్కింట్లోని వాళ్ళు మనకు తెలిసిన వాళ్లే, వాళ్ళింట్లో ఖాళీగానే ఉంది, విడిదిల్లు కూడా ఇచ్చారు వాళ్ళు, కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకుందరు, పదండి పదండి అంటూ మా ఇద్దరిని పట్టుకొని ఆ ఇంటికైతే తీసుకుపోయింది. ఇదిగో తెల్లారే వరకు బయటికి రాకండి, వీళ్ళింట్లోనే పెరట్లోనే బాత్రూమ్ ఉంటుంది, వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయింది. మరి అందరూ పడుకున్నారు. అంతా నిశ్శబ్దం. అప్పటికి టైం కూడా 9 అయితే అవుతుంది. ఆ సమయంలోనే అవినాష్కి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడా ఆ ఇంట్లో. ఏమండి, పడుకోవచ్చుగా అని అంటూ ఉంటే, ఏంటోనే నాకైతే నిద్ర పట్టట్లేదు అని అంటూ సిగరెట్ కాల్చుకొస్తాను, పెరట్లోకి వెళ్తాను అంటూ పెరట్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా లోపల ఉన్నది వసంత మాత్రమే. వసంత పడుకుందామని ఎంత ప్రయత్నిస్తున్నా తనకి నిద్ర పట్టట్లేదు. పక్కన అందులోకి అవినాష్ లేకపోవడంతో తను లేచి కూర్చుంది.
చల్లటి గాలి కిటికీలో నుంచి అయితే వేస్తుంది. అబ్బా, ఇంత చల్లగా ఉంటే బయటని పడుకోక అందరూ ఇళ్లల్లో పడుకున్నారు. అసలు పల్లెటూరు అంటే బయటన మంచాలు వేసుకొని హాయిగా పడుకుంటారు అని అనుకున్నా అంటూ కిటికీ దగ్గరికి వచ్చి నిల్చుంది. ఇంకంతే, అప్పుడే ఎవరో ఏడుస్తున్నట్టుగా దూరం నుంచి ఒక శబ్దం అయితే వినపడుతుంది. అది చాలా మెల్లగా, అది కంటిన్యూస్గా అలానే వస్తుంది. ఎవరది, ఎవరు ఏడుస్తున్నారు అని ఆతృతగానైతే కిటికీలో నుంచి చూస్తుంది వసంత. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కొంచెం సేపటికి ఆ ఏడుపు వాళ్ళుంటున్న ఆ ఇంటి వైపు అయితే వస్తుంది. అంతేకాదు, ఏదో కాలిన వాసన, బాగా కాలిపోతే ఎలా వాసన వస్తుంది అలా అయితే వస్తుంది. ఈలోగా దూరం నుంచి కుక్కలు నక్కలు కలిపి అరుస్తున్నాయి. అంతే మరి, వసంత ఒళ్ళు ఎందుకనో జల్లుమంది. ఉన్నట్టుండి ఆ కిటికీ దగ్గరికి ఎవరో వచ్చినట్టుగానైతే ఒక షాడో కనిపించింది. ఎవరది అని చూస్తున్న సమయంలోనే తన ముందుకి ఒక తెల్లటి చీరలోని బాగా కాలిపోయి అతి దారుణమైన పరిస్థితిలోని ఒక ఆమె అయితే కనిపించింది. తన కళ్ళు తెల్లగా, తెల్లగుడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతే మరి, అంత వికృతమైన రూపాన్ని చూసేసరికి వసంత గట్టిగా అరిచేసింది. అంతే, అవతలున్న ఆ నల్లటి ఆకారం కూడా వసంతని చూస్తూ గట్టిగానైతే అరిచింది. ఒక పొగలాగా మారి వసంత అరుస్తుంటే తన నోటిలోకైతే వెళ్ళిపోయింది. అంతే, వసంత స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. తన అరుపు విన్న అవినాషు పెరట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈలోగా అక్కడున్న వాళ్ళు కూడా ఏమైంది ఏమైంది అనుకుంటూ పరిగెత్తారు. అక్కడికి వచ్చేసరికి వసంత స్పృహలో లేదు. అయ్యో, ఏమైంది అమ్మాయికి, బయటికి ఏమైనా వెళ్ళారేంటి బాబు అని అడుగుతున్నారు. లేదండి, నేను పెరట్లో ఉన్నాను, ఈలోగా వసంత అని చెప్తున్నాడు. సరే సరే, కొంచెం మంచినీళ్ళు తిండమ్మా అని అంటే ఈలోగా మంచినీళ్ళు తీసుకొచ్చింది ఒక పాప. కొంచెంగాను తాగించడానికైతే చూశారు గాని వసంత ఏంటో ఊగిపోతూ కళ్ళు మూసుకొని ఎందుకనో నోటితోని ఒక రకమైన శబ్దం చేస్తుంది. తన పళ్ళు తానే గట్టిగా కొరుకుతూ ఉంది. వాళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. అవినాషు వసంత వసంత నీకేమైంది అని అంటున్నాడు. అంతే, తక్కువని లేచి నించుంది. వాళ్ళందరూ చూస్తుండగానే వంటగది వైపు అయితే వెళ్ళింది. అక్కడున్న అగ్గిపెట్టి తీసి వెలిగించడానికైతే ప్రయత్నిస్తుంది. అంతే, అందరూ వెళ్ళి తన్నైతే పట్టుకున్నారు. అందరూ కలిసి వసంతాన్ని పట్టుకునేసరికి వసంత స్పృహ కోల్పోయినట్టుగానైతే అయిపోయింది. ఈలోగా తన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి అదే గదిలోని మళ్ళీ పడుకోబెట్టారు. వాళ్ళందరూ కాస్త నెమ్మదించింది అని అనుకున్నారు. ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళి మళ్ళీ పడుకున్నారు. అవినాషు వసంత కాసి చూస్తూ ఏమైంది వసంత నీకు అంటూ తన చేతినైతే పట్టుకున్నాడు. అంతే, కళ్ళు మూసుకొనున్న వసంత అలానే ఏడ్చేస్తుంది. ఏమండి అంటూ ఏడుస్తోంది. వసంత, ఏమైంది వసంత, ఎందుకు ఏడుస్తున్నావు? నీ పక్కనే ఉన్నాను, నిన్ను వదిలి ఎక్కడికి పోను వసంత అని చెప్తున్నాడు. అంతే, ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. మీరు ఆ రోజు పొలం కోసమని మందు కొనడానికి వెళ్ళినప్పుడు నన్ను అతి దారుణంగా చంపేసిందండి మీ అమ్మ అంటూ ఏడుస్తుంది. తన అన్నే మాటలు ఏమీ అర్థం కాలేదు. వసంత వసంత అని అంటూ ఉంటే తన మటుకు ఉలుకు పలుకు లేకుండా కళ్ళు మూసుకొని తన చేతిని అలానే గట్టిగా పట్టుకొని ఏడుస్తోంది. ఏమైంది, ఎవరి గురించి మాట్లాడుతుంది అని అనుకున్నారు. ఈలోగా ఉన్నట్టుండి మళ్ళీ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. నన్ను నా భర్తని వేరు చేస్తావే, నా పండంటి కాపురాన్ని నాశనం చేస్తావే, నిన్ను వదలను. నీకెంతలా చూశాను, కాళ్ళకి చేతికి కూడా అయ్యాను. అయినా కూడా నీకు నా మీద ఇసుమంత కూడాను జాలి ప్రేమ దయ లేవు. నన్ను అతి దారుణంగా చంపేస్తావా అంటూ పక్కనున్న తన భర్త గొంతునైతే పట్టుకుంది.
అది వసంత బలం కాదు, మరింకేదో బలం. తను అలా గొంతు పట్టుకొని గట్టిగా నులిమేస్తూ తనని గాల్లోకైతే ఎత్తేసింది. అంతే, అవినాషు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. మరి అక్కడే పడుకున్న వాళ్ళందరూ కూడాను పరిగెత్తుకు వచ్చారు. ఏమైంది ఏమైంది అంటూ వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు. తన్నే అందరూ కలిసి గట్టిగానైతే పట్టుకున్నారు. అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా వచ్చి వసంత వసంత అని పట్టుకుంటుంటే, ఎవరే వసంత? నేను వసంతను కాను, రామలక్ష్మిని అని గట్టిగా అరిచింది. అంతే, రామలక్ష్మి అని పేరు వినేసరికి అందరూ వసంతిని వదిలి కొంచెం వెనక్కైతే జరిగారు. అంతే, మరి ఊగిపోతూ గట్టి గట్టిగా అరుస్తుంది. ఏదది? రమ్మనండి, దాన్నిక్కడే చంపి తింటాను అంటూ గట్టిగానైతే అరుస్తుంది. ఈలోగా అక్కడున్న మరికొంతమంది ఇలా అయితే అనుకుంటున్నారు. రామలక్ష్మి అంట, రామలక్ష్మి ఆత్మలాగుంది, అసలేం చెప్తుందో, ఏమైందో పాపం అని కొంతమంది అనుకుంటే, ఇది చచ్చిపోయిందా, ఇప్పుడెందుకు వచ్చింది, ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారు. అవినాషు వసంత నీకేమైంది అని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, నేను వసంతను కానని ఎన్నిసార్లు చెప్పాలరా, రామలక్ష్మిని అని అంటుంది. తను అలా గట్టిగా అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి కాస్త బెదిరిపోయారు. రామలక్ష్మి రామలక్ష్మి అంటూ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ తేరుపారా చూస్తుంది. వాళ్ళందరి పేర్లు పెట్టి పిలుస్తుంది. కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళందరి పేర్లు ఎలా తెలుసు? ఇంక వాళ్ళందరూ నిజంగా ఇది రామలక్ష్మి అని అనుకున్నారు. మరి ఆ విడిదింట్లోనే వాళ్ళ చుట్టాలతో పాటు ఆ ఊర్లో వాళ్ళు ఉన్నారు. వారు ఇలా అయితే అడుగుతున్నారు. అమ్మా రామలక్ష్మి, ఏమైంది తల్లి నీకు? ఎలా చనిపోయావమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా భయపెడుతున్నావు అని అడుగుతున్నారు. ఆ మాటలకి రామలక్ష్మి ఏడుస్తూ, చిన్నాన్న, నాకు చావాలని లేదు చిన్నాన్న, నేను ప్రమాదవశాత్తు చనిపోలేదు, అది మా అత్తే నన్ను చంపింది, నన్ను సజీవ దహనం చేసింది అంటూ ఏడుస్తోంది. తను అలా ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను భయంతోనే కంపించుకుపోతున్నారు. ఈలోగా సుబ్రహ్మణ్యం అటువైపు అయితే వచ్చాడు. ఏంటి గోల, ఏం జరుగుతుంది అని. అక్కడికి వచ్చేసరికి సుబ్రహ్మణ్యాన్ని చూడగానే ఏమండి అంటూ దగ్గరకైతే వచ్చింది. సుబ్రహ్మణ్యం అది వసంత కాబట్టి కొంచెం దూరంగా నించొని, ఏమైంది మీకు వసంత అని అంటున్నాడు. నేనండి వసంతని కాదు, మీ రామలక్ష్మిని అని ఏడుస్తోంది. రామలక్ష్మి నువ్వా అంటూ ఏమైంది అని దగ్గరకైతే వెళ్ళాడు. అంతే, బోరున విలపిస్తుంది. నేనేనండి, నేనే. మీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు కూడా మీ దగ్గరికి రావాలనుకుంటాను. కానీ మీ అమ్మ ఏవేవో చేసి మిమ్మల్ని నన్ను దూరం చేసింది, నన్ను సజీవ దహనం చేసిందండి అంటూ ఏడుస్తుంది. అంతే, ఈలోగా సుబ్రహ్మణ్యం తల్లి అక్కడికైతే వస్తుంది. కరెంటు పోయింది. అంతేకాదు, వీళ్ళందరూ వాసంతిని చూసేసరికి వాసంతి మొహం ఇప్పుడు అతి దారుణంగానైతే తయారైంది. రామలక్ష్మి చనిపోయినప్పుడు ఏ రకంగా కాలిపోయిందో ఆ రకంగానైతే కనిపిస్తుంది. కనుగుడ్లని కనుపాపలైతే లేవు, తెల్లటి గుడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఊగిపోతూ కోపం మీద గట్టిగానైతే అరిచింది. అంతే, అక్కడికి వచ్చిన సుబ్రహ్మణ్యం తల్లి జుట్టునైతే పట్టుకుంది. ఏమే, నన్ను చంపుతావా? నా భర్తని నన్ను దూరం చేస్తావా అంటూ తనని ఇంక వాయించేస్తుంది. జుత్తు పట్టుకొని నేలకేసి తన తలనైతే బాధింది. అంతే, ఒక్కసారిగా పెళ్ళుమంటూ రక్తమైతే ఉబికి బయటకు వస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ జడిచిపోతున్నారు. వాళ్ళత్త మరీను, వద్దు, నన్నేం చెయ్యకే రామలక్ష్మి, వదిలేవే, నన్ను వదిలేయని అంటూ అక్కడి నుంచి పరిగెత్తి తన ఇంటి వైపు అయితే వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కాని రామలక్ష్మి తాన్నైతే ఆపేసింది. అంతేకాదు, వీళ్ళందరూ అడ్డుకుంటున్నా ఎవ్వరూ ఆపలేకపోతున్నారు తనని. వాళ్ళ అత్త మీద ఎక్కి కూర్చొని గొంతైతే నులిమేస్తుంది. ఇంకా అందరూ గట్టిగానైతే పట్టుకున్నారు. మొత్తానికి వాళ్ళిద్దరినీ విడదీసి వాళ్ళ అత్తని దూరంగా పొమ్మన్నారు. అంతే, మరి వెంటనే తన ఇంటి వైపు అయితే పరిగెట్టింది. ఇంట్లోని తను ముందుగానే ఇలా తిరుగుతుందని తెలిసే
రక్ష ఒకటి తయారు చేయించుకొని ఉంచుకుంది. అది ఇంట్లోనే ఉంది. వెంటనే దాన్ని నగిలి కట్టుకుంది. అంతేకాదు తన కొడుకు చేతికి కూడా ఒకటి కట్టింది. మరి అప్పటి నుంచి, అంటే తన కోడలు చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళింటి చుట్టూనే తిరుగుతుంది. ప్రతిరోజు రాత్రి సమయంలోని ఆ ఇంటి చుట్టూ తిరగడం, ఏడుస్తున్నట్టుగా వాళ్ళకి వినిపించడం, ఏదో అగిపెట్టి వెలిగిస్తున్నట్టు ఒక శబ్దం రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయని ఆవిడకైతే తెలుసు. అది తన కోడలనని కూడా తెలుసు. కాకపోతే తన కొడుక్కి ఇవేమీ కూడా తెలీదు. పాపం సుబ్రహ్మణ్యం చాలా మంచోడు. పెళ్ళాన్ని చాలా బాగా చూసుకునేవాడు. కానీ వాళ్ళమ్మకు మటుకు కట్నం పిచ్చి. ఇస్తామని చెప్పి కట్నం సగమే ఇచ్చారు. మిగతా సగం ఎప్పుడు తీసుకొస్తావే అంటూ రాచి రంపాలైతే పెట్టేది రామలక్ష్మిని. అయితే మరి తను ఇంకా తీసుకురాలేదని, వాళ్ళ నాన్న చనిపోవడంతోని ఇంకా అక్కడి నుంచి వీళ్ళకి పైసా కూడా అంటదని తెలుసుకొని రామలక్ష్మిని వదిలించుకొని మరొక వివాహం చేయడానికైతే చూసింది. కానీ దానికి సుబ్రహ్మణ్యం అయితే ఒప్పుకోలేదు. ఇంక వీళ్ళిద్దరినీ ఏదో రకంగా విడగొడదామని ఆఖరికి పెద్ద ప్లాన్ అయితే వేసింది. ఒకరోజు పొలం పనుల మీద తను ఊర్లోకి అయితే వెళ్ళాడు, పొలానికి మందులు కొనడానికి. ఊర్లో సంత జరుపుతుంటే కూతుర్ని సంత చూడ్డానికి వెళ్ళమని పంపింది. ఆ సమయంలోనే తన కోడలు ఒక్కరిదాయే వంటగదిలో పని చేస్తుంది. నేను పొలానికి వెళ్ళొస్తాను, నువ్వు తలుపులు వేసుకో అని చెప్పి వెళ్ళిపోతున్నట్టు నటించి మెల్లగా వచ్చి తన తలుపులు వేసుకోగానే ఇటుపక్క కూడా గెడలైతే పెట్టేసింది. తన ప్లాన్ ప్రకారం గుడిసవతలు పెట్టుకున్న ఆ కెరసనాయిల డబ్బా వంటగదిలోకి ఒలిగేటట్టయితే వేసేసింది. అప్పటికే తండ్రి చనిపోయి పుట్టెడు బాధలోనైతే ఉంది రామలక్ష్మి. తను ఆదమరపుగా కూర్చొని వంట అయితే వండుతుంది. ఈలోగా అగ్గిపుల్లను వెలిగించి తన మీద అయితే వేసేసింది. అప్పుడే రామలక్ష్మి అనుకోకుండా వాళ్ళ అత్తనైతే చూసేసింది. అత్తయ్య అని లోపు ఈలోగా అక్కడ అగ్గి అయితే అంటుకుంది. అసలుకే పూరు గుడిసె పూర్తిగానైతే తగలడిపోయింది. అలా తన కోడల మీద అగ్గిపుల్లను విసిరి అట్నుంచి అట్టే పొలానికైతే వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే అక్కడున్న వారందరూ కూడాను పొలంలోనైతే పని చేసుకుంటూ ఉంటారు. పైగా ఆ రోజు అమావాస్య కావడం, దానికి తోడు మిగతా వారెవ్వరూ కూడాను ఆ గుడిసెల దగ్గర లేకపోవడం, తన ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించలేదు. ఒకరిద్దరు అమ్మాయిలు వచ్చినా కూడాను వాళ్ళేమీ చేయలేని పరిస్థితి అయితే అయిపోయింది. చనిపోయింది మొత్తానికి రామలక్ష్మి. అంతే, అందరూ వచ్చి చూసేసరికి బుగ్గైపోయింది. రామలక్ష్మి జీవితం అలా అర్ధాంతరంగా అంతమొందింది. వాసంతి శరీరంలో ఉన్న రామలక్ష్మి ఇదంతా కూడా ఏడుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పింది. అందుకే కామసు ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి ఈ పిల్ల ఊర్లో తిరిగి అందరికీ కనిపించి భయపెడుతుంది అని అనుకుంటున్నారు. నేను వదిలిపెట్టను అంటూ తన తంతును ముగించుకోవడానికి వాసంతి శరీరాన్ని వదిలిపెట్టకుండా తనని ఇబ్బంది పెడుతుంది. తెలియకుండానే మరొక అమాయకురాలని ఇబ్బంది పెడుతుంది. తన ఒళ్ళంతా నల్లగానైతే మారిపోయింది. అది చూస్తున్న అవినాష్ తన భార్యని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు. వాళ్ళందరినీ ప్రాధేయపడుతున్నారు. ఏదో ఒకటి చేసి తను నా భార్య శరీరంలో నుంచి బయటకు వచ్చేటట్టు చేయండి అని బాధపడుతున్నాడు. ఇంకా అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యం పదబావ పద అంటూ తనకు తెలిసిన ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళు ఎన్నెన్నో పూజలు చేసి ఒక పెద్ద ముగ్గు ఏర్పాటు చేసి అందులోని రామలక్ష్మిని, అదే వాసంతిని అయితే కూర్చోబెట్టారు. తను బయటికి రావడానికి అస్సలు ఇష్టపడట్లేదు. అంతేకాదు అప్పటికే నవ్వుతుంది, అప్పటికే ఏదో బాధగా ఉన్నట్టు ఏడుస్తోంది. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళ ప్రక్రియ అయితే పూర్తయింది. ఈలోగా ఊర్లో నుంచి మరొక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి మీ అమ్మ చనిపోయింది అంటూ సుబ్రహ్మణ్యానికి వార్త అందజేశారు. గుడిసెలో ఉన్న వాళ్ళత్త ఎలా చనిపోయిందో ఎవ్వరికీ తెలియదు. వాసంతి శరీరంలో ఉన్న రామలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. మరి ఇలాంటివి ఎక్కడో కాదండి, మన ఇండియాలోనే జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లోని జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ని నేను కొంచెంగా మార్చి మీతోనైతే షేర్ చేశానండి. మరి ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అప్పట్లోనే ఎంతో మంది ఆడపిల్లలు వరకట్న వేధింపుల్లోనే చనిపోయారు. మరి అందులోనే ఇదొక కథ. అయితే మీకు ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను.
తర్వాతి 4 వీడియోస్ వరకు నేను ఇదే రకంగాను ఫోటోలు పెట్టి పోస్ట్ చేస్తాను. మరి తర్వాత నుంచి మళ్ళీ నేను కనిపించైతే మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి వస్తా సిస్టర్, నాగన్ ప్రసాద్ గారు, రుద్రరాజు విజయదుర్గ గారు, బాలి లక్ష్మి సిస్టర్, దునిషా షేక్ సిస్టర్, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రజ సిస్టర్, ఇంకా వీరమణి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, ఎన్ లక్ష్మి గారు, ధనరాజ్ గారు, తులసి గారు, ఈ రవిశంకర్ గారు, స్వర్ణ నుంచి బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, సంధ్య సిస్టర్, అమలు సిస్టర్, శివు అనే అకౌంట్ నుంచి విజయకృష్ణ రాణి అక్క, దివ్యవాణి సిస్టర్, బాసిని విజయ సిస్టర్, మౌనిక, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, చక్రపాణి గారు. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.